నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మరి గవర్నమెంట్ అయితే అధికారికంగా ఈరోజు హోలీ పండుగకి సెలవిచ్చింది. అలాగే ఈరోజు చంద్రగ్రహణం ఉండుతోని చంద్రగ్రహణం ఉండంగా ఎలా హోలీ జరుపుకుంటారు అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. చంద్రగ్రహణం అయ్యే కంటే ముందు లేదంటే అయిపోయిన తర్వాత జరుపుకోవాలని కొంతమంది, లేదు ఈరోజు కాదు రేపు జరుపుకోవాలని కొంతమంది. మొత్తం మీద అయితే పండుగ ఇవాళ జరుపుకుంటున్నారు, రేపు జరుపుకుంటున్నారు. సో 2 రోజులు జరుపుకుంటోళ్ళకు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రైట్, ఇక మిత్రులారా మనం ఫస్ట్ ఎడిషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగాల వెలుగు దిన పత్రికను చూసుకుందాం. మోదీపై యుద్ధమే, బీజేపీది హింస, కాంగ్రెస్ది అహింస. హస్తం గరీబోల పార్టీ, ఏ ఒక్కరి సొత్తు కాదు. డీసీసీ శిక్షణ శిబిరం ముగింపు సభలో రాహుల్ గాంధీ. మోదీపై యుద్ధానికి సిద్ధమని కాంగ్రెస్ నేత నిన్న రాహుల్ గాంధీ గారు డీసీసీ శిక్షణ తరగతులకు వికారాబాద్కు వచ్చి వాళ్ళతోని ప్రసంగించినటువంటి పరిస్థితి. నిన్న రాహుల్ గారు తెలంగాణకి విచ్చేశారు. సో వారికి నిన్న ఎయిర్పోర్ట్లోనే స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు దగ్గరుండి మోదీపై యుద్ధానికి సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. బీజేపీది హింసాత్మక విధానం అయితే కాంగ్రెస్ది అహింస, శాంతియుత విధానమని అన్నారు. అధికారమే పరమావధిగా భావించే ద్వేషం, విభేదాలు సృష్టిస్తున్న బీజేపీ ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని, పేదల పార్టీ అని, గరీబోల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సభలో రాహుల్ గాంధీ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన అహింస, శాంతి, సత్యాన్వేషణల ఆచరణ కోసం నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ కాంగ్రెస్ పీరియడ్లోనే వచ్చింది అనుకుంటా. ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీ సమానత్వ సిద్ధాంతానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, కుల, మత, వర్గ, లింగ భేదాలు లేకుండా, పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ గౌరవిస్తూ పార్టీని నడిపించాలన్నారు. అహంకారాన్ని వీడి ప్రజల కోసం పనిచేయాలన్నారు. ప్రజలే పార్టీకి బలం కావాలని, పార్టీ ప్రజలకు బలం కావాలని, ప్రజలతో కలిసిపోయి వారితో మమేకమై వారి కోసమే కాంగ్రెస్ పనిచేసే విధాన మన కార్యాచరణ ఉండాలన్నారు. పార్టీ చేయి గుర్తు అంటే అభయముద్ర, ప్రపంచంలోని అన్ని మతాల చిహ్నం కూడా అభయముద్రనే అని, అదే మన సిద్ధాంతం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మహిళలను గౌరవిస్తూ వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ అంటే శాంతియుత, అహింస, సత్యవాక్కు అని, వీటితోనే మన ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల సమస్థితితోనే అధికారంలోకి రావాలన్నారు. అధికారం ఒక్కటే ముఖ్యం కాకూడదని, పార్టీ సిద్ధాంతమే ముఖ్యంగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కొందరు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కొందరు కాదు, మీ పార్టీ వాళ్ళే. మీరు చెప్పేది ఒకటి, తెలంగాణ నడుతున్నది ఒకటి. బీజేపీ అధికారం మాత్రమే ముఖ్యమని, దానికోసం ఆ పార్టీ ఏదైనా చేస్తుందన్నారు. కానీ ప్రజల మనసులు గెలుచుకొని అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం అని చెప్తున్నాడు. ప్రధాని పదవి చేపట్టేందుకు రాహుల్ అంగీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే ప్రధాన పార్టీ పదవిని కూడా చేపట్టబోతున్నట. రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే అహింస, శాంతి, వీటితోని మన పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ప్రజలు పార్టీకి బలం, పార్టీ ప్రజలకు బలం. ఇక మేము చెప్పేది కొంతమంది వక్రీకరిస్తుర్రు అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకసారి చూసుకుందాం ఎవరు వక్రీకరిస్తుర్రు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ఏమంటున్నారు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి. పార్టీ మారిన ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఏమనర్థుందంటే ఇంకో పార్టీలోకి వెళ్ళి గుంజుకొని ఇంకో పార్టీలోకి వేసుకోవాలి. ఇంకో పార్టీలు ఉన్న వాళ్ళను గుంజుకొని ఈ పార్టీలో టికెట్ ఇచ్చుకోవాలి. మనం కంటోన్మెంట్లో చూడలే, శ్రీ గణేష్ అంత ముందుకు బీజేపీ, తర్వాత ఏమైంది, అప్పుడు వెన్నెలక్క గదర్ బిడ్డ ఉండే, వెన్నెలక్కను పక్కన పెట్టిరు. బై ఎలక్షన్లు జరిగితే
శ్రీ గణేష్ని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ కండవ కప్పి నిలబెట్టిరు. తర్వాత ఎవరైతే పార్టీ మారినని చెప్పుకుంటున్నారో 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో గెలిస్తే వాళ్ళని కాంగ్రెస్లోకి ఆహ్వానించరు, కండవ కప్పిరు. మళ్ళీ తర్వాత మాకు వాళ్ళకి సంబంధమే లేదని చెప్పేసి చెప్తున్నారు. సో అట్లా ఎవరు వక్రీకరించేదంటే అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, అలా ముఖ్యమంత్రి వక్రీకరిస్తున్నారు కూడా. సో ఇంకా మాట ఏమంటున్నారంటే బీజేపీది హింసా పార్టీ, మనది అహింసా పార్టీ అంటున్నారు. నిజంగా డిసిసి ప్రెసిడెంట్లు, తర్వాత జిల్లా నాయకులు, తర్వాత మండల నాయకులు, వీళ్ళందరితోని, తర్వాత కార్పొరేటర్లతోని, వీళ్ళందరితోని మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఏం చెప్పాలి? పార్టీ గురించి చెప్పాలి, పార్టీ బలోపేతం గురించి చెప్పాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి చెప్పాలి. మరి అవి ఎందుకు అమలు కావట్లేదు, ఎట్లా అమలు చేయాలి అని చెప్పాలి. తుక్కుగూడలో ఇంత ప్లకార్డులు పట్టుకొని ఒక్కొక్కటి చదువుకుంటా, ఒక్కో గ్యారంటీ చదువుకుంటా అది ఎట్లా అమలు చేస్తాం, దానికి ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేస్తాం అని చెప్పినాం కదా. మరి అవి ఎందుకు అమలు అవుతలేవు? ఒక దీని మీద ఉండాలి చర్చ, గిట్లు ఉండాలి చర్చ. రాహుల్ గాంధీ గారు ఎంతసేపు ఉన్నా ఏది మొన్న మెస్సీ టోర్నమెంట్కి వచ్చిర్రు, ఆయన కలిసిర్రు, రేవంత్ రెడ్డిని కలిసిర్రు, సపడేక పోయిర్రు. మళ్ళీ నిన్నొచ్చిర్రు వాళ్ళ పార్టీలతోనే కలిసిర్రు. రాహుల్ గాంధీ గారికి ప్రజలతో మాట్లాడే ముఖం లేకుండా పోయింది తెలంగాణలో. పబ్లిక్తో మాట్లాడే ముఖం లేదు. ఏడ బహిరంగ సభ పెట్టి మాట్లాడతలేరు. గెలిచిన తర్వాత ఒకసారి చూడురి మీరు. ఏడ గెలిచినాక కూడా ఈ ఢిల్లీ పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, బహిరంగ సభలు పెట్టి మాట్లాడే పరిస్థితి లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికలు అయితే బీజేపీ వాళ్ళన్న అటు మహారాష్ట్ర సీఎంని పట్టుకొచ్చిర్రు, తర్వాత జాతీయ అధ్యక్షుడిని పట్టుకొచ్చిర్రు మున్సిపల్ ఎన్నికలకే. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆ పరిస్థితి లేదు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి మీటింగులు పెట్టిండు, 5 మీటింగులు పెట్టిండు, 5 బహిరంగ సభలు పెట్టిండు. కానీ ఢిల్లీ నుంచి ఒక్కళ్ళు పట్టుకురాలే. బీజేపీ వాళ్ళన్న జాతీయ అధ్యక్షుడిని పట్టుకొచ్చిర్రు, అటు ఫడ్నవీస్ని పట్టుకొచ్చిర్రు. లేదు ఇప్పుడు వీళ్ళకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వస్తున్నందుకు సీఎం ప్రమాణ స్వీకారం అప్పుడు వచ్చిరంటే ప్రజల బహిరంగ సభలకి మళ్ళీ లేదుగా. ఇట్లా మాట్లాడే ముఖం లేకుండా పోయింది వాళ్ళకు. ఎందుకంటే ప్రజలు అడుగుతారు కదా, మీరు ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిర్రు, మరి ఏం హామీలు అమలు అవుతున్నాయి, మీ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారు, మీరేం చెప్తున్నారు అని చెప్పేసి. సో కాబట్టి వీళ్ళు ప్రజలతో మాట్లాడే పరిస్థితి లేదు ఇక్కడ. నేనేమన్నా వాళ్ళ పార్టీ నాయకులతోని, డిసిసి ప్రెసిడెంట్లతోని, వీళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి. అధికారికంగా ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు రాహుల్ ఆల్రెడీ అంగీకరించిరట. ఆయన ఎప్పుడొద్దన్నాడని, మరి ఎప్పుడొద్దన్నాడని మొత్తం మీద అయితే రాహుల్ గాంధీ వచ్చిపోయాడు తెలంగాణకి సప్పుడు చేయకుండా. మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్కలు, మార్చులోకి చొరబడి మరీ దారుణం, చోద్యం చూస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది. మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటున్న ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. మార్చురీ డోర్లు సరిగా మూసివేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్టు స్థానికులు గుర్తించి వైద్యాధికారులు సిబ్బందికి దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి స్పందన లేకపోయారు. శవాలకు కూడా సెక్యూరిటీ లేదు. ఇట్లుంది. మార్చుల్లోకి చొరబడి మరి కుక్కలు మృతదేహాన్ని తీసుకెళ్తున్నాయట. ఎంత హృదయ విదాకారమైన ఘటన చూడరి. ఒకేసారి ఇద్దరిని పెళ్లాడిన మహిళ. పెళ్లికి ముందే ఆమెకు 3 కూతుళ్ళు, 2 గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా. వావ్, వెరీ నైస్. 2 వ్యక్తులతో విడివిడిగా సహజీవనం చేసిన ఓ మహిళ ఒకే వేదికపై వారిద్దరిని పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా
ఆమెకు ఇదివరకే పెళ్ళై 3 కూతుర్లు, 2 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నట్టు తెలిసింది. ఈ వింత ఘటన థాయిలాండ్లో జరగా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ముసలోళ్ళకి దసరా పండుగ అంటారు కదా, అవి అట్లా అన్నట్టు. 2 మనవాళ్ళు ఉన్నా కూడా ఇంకో 2 పెళ్లి చేసుకుందట. గిసొంటి వార్తలు ఎందుకు రాసుకొస్తారు? వైరల్ అయితే అయింది, కానీ గిసొంటి వార్తలు రాసుకొస్తే ఈ వార్త దైవి మేమేం చెప్పాలి, ఈయన మీరేం అర్థం చేసుకోవాలి? చేసుకుంది, ఏం చేద్దాం ఇప్పుడు? ఒకేసారి 2 పెళ్లి చేసుకుందట. మళ్ళా ఈమె ఒక అవార్డు ఉంటే తీసి చేతిలో పెట్టాలి, ఓ మంచి కిరీటం పెట్టాలి. అమ్మా నువ్వు చాలా గొప్ప పని చేసినావు, నిన్ను చూసి చాలామంది నేర్చుకోవాలి, నిన్ను అనుసరించాలి అని చెప్పేసి. థాయిలాండ్లో అంటే జర అటు పక్క కామనే అనుకో, కొంతవరకు అటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఆ విదేశీ కల్చర్ అనేది అట్లుంటుంది, మనం చూస్తాం కొన్ని సంఘటనలల్లో. వాళ్ళకు పెళ్ళి, పిల్లలు, ఇదంతా అనేది చాలా సింపుల్, చాలా కామన్. కానీ భారతదేశ వైవాహిక జీవితంలో పెళ్ళి అనేది ఒక పెద్ద తంతు. వాళ్ళకు పెళ్ళి అనేది చాలా నార్మల్ థింగ్. ఇవాళ పెళ్ళి చేసుకుంటారు, రేపు విడిపోతారు. అగో వాళ్ళది అట్లా ఉంటుంది. కానీ భారతదేశంలో అట్లుంటుంది. ఒకసారి పెళ్ళి అయిందంటే సావైనా బతుకైనా మొగడు వేసొంటిది అయినా పిల్లం వేసొంటిది అయినా సత్యదాకా వాంతోనే కలిసి ఉండాలి. ఇప్పుడు డైవర్స్ పెరుగుతున్నాయి అనుకో. 7 లక్షల కోట్ల నష్టం, నిండా మునిగిన ఇన్వెస్టర్లు, భారీగా పతనమైన నిఫ్టీ సెన్సెక్స్. 7 కోట్ల నష్టం వచ్చిందంట, నిండా మునిగిన. ఇవి ఎప్పుడు మునుగుతాయో ఎప్పుడు తేలుతాయో ఎవరికి అర్థం కాదు, వాళ్ళకే తప్ప. ఇవి ఎప్పుడు మునుగుతాయో ఎప్పుడు తేలుతాయో. మండుతున్న చమురు ధరలు, ఏకంగా 9% పెరుగుదల. మిడిల్ ఈస్ట్లో యుద్ధ పరిస్థితులే కారణం. మరి చమురు అక్కడ నుంచి రావాలన్నా, అక్కడనే యుద్ధం జరగవచ్చే. ఏరోప్లేన్లను గాలి నడిచేటియే ఆపవచ్చే. ఇక చమురు ఎట్లా రావాలి మనకు? కాబట్టి అక్కడ యుద్ధం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోరి, ఏదైతే మార్కెట్లో తక్కువ లభిస్తుంటుందో దానికి డిమాండ్ పెరుగుతుంటుంది. సో ఇప్పుడు అక్కడ నుంచి మనకు దిగుమతి జరగని పరిస్థితి. ఎందుకంటే మొత్తం అక్కడ యుద్ధం జరుగుతున్నది, యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఆ ఒత్తిడి తక్కువైతుంది, కాబట్టి ఉన్నదాన్ని ఎక్కువ అమ్ముకోవాలి. మార్కెట్లు చేసేటియే గవి. అట్లా 9% పెరిగింది అట ఏకంగా. ఇక చూడురి, గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలి అంటారు కదా, అగో అట్లా అన్నట్టు. బంగారం, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు. యుద్ధ భయం మార్కెట్లోకి అనిశ్చితే కారణం. సురక్షిత సాధనాల్లోకి పెట్టుబడులు తరలింపు. బంగారం, వెండి ధరలు మళ్ళీ రెక్కలట. పెళ్ళిళ్ళ సీజన్ దగ్గరికి వస్తుంది. ఇక పెళ్ళిళ్ళ సీజన్ ఎప్పుడైతే రేపు ఎండాకాలం అని తెలిసిందో అప్పటి నుంచి ఈ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. మీదికే తప్ప కిందికి వస్తలేవు, వచ్చినట్టే వస్తున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. మళ్ళీ పెరిగిందట బంగారం, వెండి. ఎప్పుడైనా చూడురి, ఉన్నదాన్ని మొత్తం పిరం చేసిరు అనుకో, దాని జోలికి పేదోడు రాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఓ గుంట భూమి పేదోడు కొనే పరిస్థితి ఉందా? కట్టు కోకాపేట పోతే కనీసం ఓ 3 ఏడు కూడా రాదు, ఓ 3 ఏడు భూమి కూడా రాదు. పేదోడు అని జీవితకాలం కష్టపడ్డా ఓ 3 ఏడు భూమిని కొనలేడు. సో అట్లా ఉన్న వాటిని మొత్తం హై కాస్ట్ చేసిరు అనుకో, వాటి జోలికి పేదోడు రాదన్నట్టు. ఆఫీసర్ల జేబుల్లోకి రైతు బీమా బాండ్లు. ఒక్కో బాండ్ పేపర్కు సుమారు 20 రూపాయల ఖర్చు. ఏటా 6 కోట్ల నుంచి 8 కోట్లు పక్కదారి. పరిహారం కోల్పోతున్న బాధిత కుటుంబాలు. రాష్ట్రంలో రైతు బీమా పథకం బాండ్ల నగదు ఉన్నతాధికారుల జేబుల్లోకి వెళ్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా సుమారు 6 కోట్ల నుంచి 8 కోట్ల మేర ఖర్చు అవుతుండగా వ్యవసాయ శాఖ అధికారులు నిధులు పక్కదారి పట్టిస్తున్నట్టు చర్చ నడుస్తున్నది. 7 ఏళ్లుగా పాలసీ పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వాటి ఖజానాను జల్సాలకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రంలో రైతు బీమా పథకం 2018 ఆగస్టు అమలవుతున్నది. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరిస్తున్నది. ఈ పథకం 18 నుంచి 59 ఏళ్ల రైతులు పంట సాగుదారులకే వర్తిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది పట్టాదారులు పాసు పుస్తకాలు ఉండగా అందులో 60% మంది రైతులకే బీమా పాలసీ వర్తిస్తుంది. 2025-26లో 42.16% రైతులకే బీమా పాలసీ వర్తిస్తుంది. 2020-25లో 2025-26లో 42.16% లక్షల మందికే బీమా చేసినట్టు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. సో ఇట్లా రైతుల బాండ్ల మీదే కాదు, రైతుల్ని చాలా అనేక రకాలుగా దోపిడీ చేస్తుంటారు ఈ ఆఫీసర్లు. వాళ్ళకేం తెలియదు అని చెప్పేసి పోయినామంటే పైసలే 10, 20, 100, 200, 500 ఇట్లా ఏ పని మీద పోయినా కూడా రైతుల నుంచి చాలా దోపిడీ చేస్తుంటారు ఆఫీసర్లు. మంజు విరట్టులో విషాదం, ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన ఎద్దులు, 3 దుర్మరణం, 95 మందికి గాయాలు. తమిళనాడులో ఘటన. తమిళనాడులో మంచు విరట్టు వేడుకల్లో విషాదం చోటు చేసుకున్నది. ఎద్దుల దాడిలో 3 ప్రేక్షకుల ప్రాణాలు కోల్పోగా దాదాపు 95 మంది గాయపడ్డారు. శివగంగ జిల్లాలోని అరవలిపరై గ్రామంలో సోమవారం మంచు విరట్టు వేడుకలు జరగగా 50,000 మందికి ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. ఒకేసారి 600కు పైగా ఎద్దులను విడిచిపెట్టడంతో అవి నియంత్రణ కోల్పోయాయి. జనాల మీదకు దూసుకెళ్లగా ఈ ఘటన చోటు చేసుకున్నది. 600 ఎద్దులను ఒకటేసారి విడిచిపెడితే అవి నియంత్రణ కోల్పోయి చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ మీదకి తీసుకొచ్చినాయట. ఇప్పుడు మన వినోదం కోసం, మన సరదా కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం సరే సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఉండని కానీ వాటిని ఆ మూగ జీవాలని ఇబ్బంది పెట్టుడు ఎంతవరకు కరెక్టు? మన ఆనందం కోసం, మన ఎంటర్టైన్మెంట్ కోసం చాలా విషయాలలో చాలా జంతువుల పట్ల ఈ విధంగానే జరుగుతుంటుంది. ఒక రకంగా వాటిని హింసిస్తూ ఉంటాం మన ఆనందం కోసం. సో సేమ్ అదే 600 ఎద్దులను ఒకటేసారి విడిచిపెడితే అవి పబ్లిక్ మీదకే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు మనమే బాధ్యులం, మనమే బాధ్యులం. ఎందుకంటే దాన్ని కోరుకున్నది మనమే, అది సూత్తానికి పోయింది మనమే. అంటే ప్రమాదం జరిగినప్పుడు అది అనుభవించాల్సింది కూడా మనమే. మన పండుగలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆటలు, మన పాటలు అవి మనవి పెట్టుకున్నాయి, మనం పెట్టుకున్నాయి. కాబట్టి ఇతర జీవాలను ఇబ్బంది పెడితే ఇటువంటి పరిణామాలు అప్పుడప్పుడు ఎదురు చూడాల్సి ఉంటుంది. బాలిక గొంతు కోసిన బాలుడు, పొలాల మధ్యలో మృతదేహం. బీహార్లోని కటిహార్ జిల్లాలో ఘటన. పొలాల మధ్య బాలిక గొంతు కోసేసి ఆడ వాడేసిపోయిందట. ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఇటువంటి క్రైమ్లు బాగా విరిగిపోతున్నాయి. సినిమాలలో మొత్తం చూపించేది హింసనే, సినిమాలలో మొత్తం చూపించేది అశ్లీలతనే. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది ఎక్కువ అయిపోయింది. ఫోన్లు వచ్చిన తర్వాత ఇవాళ రేపు మర్డర్ అంటే ప్యాషన్ అయిపోయింది, చాలా సింపుల్ అయిపోయింది. ఇంతకుముందు రోజులల్లో అమ్మో మర్డర్ అంటే ఊర్లో 10 ఏళ్ళకి ఒకటి జరిగితేనే అది 10 ఏళ్ళ దాకా గుర్తుపెట్టుకునేది. ఇవాళ యువతల గల్లీలు జరిగితే రేపు అవతల గల్లీలా, రేపు ఇంకో గల్లీలా. చాలా సింపుల్, చాలా కామన్ అయిపోయింది. ఇలా మెదళ్ళలోకి ఈ ఆలోచన, ఈ భావజాలాన్ని, ఈ ఉద్దేశాన్ని బలవంతంగా చొప్పిస్తున్నారు, బలవంతంగా రుద్దుతున్నారు ఈ ఆలోచనని. సినిమా అనే ఒక మాధ్యమం ఇది ప్రజల మీద చాలా ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు మొత్తం అవే వచ్చి పాడబడ్డాయి. అంటే చంపుడే, అంటే చప్పుడే, క్షణిక ఆవేశంలో వాళ్ళు చచ్చిపోవుడే. అరే ఎప్పుడున్నా చచ్చిపోతాం కదా మనం, ఎప్పుడున్నా చచ్చిపోతాం, అది పక్కా, అది గ్యారంటీ. కానీ అప్పటిదాకానన్నా యువతలలో బతకనియాలే, మనం బతకాలి. కానీ అట్లా లేదు ఇప్పుడు పరిస్థితులు. సీఎం చేతికి అవినీతి ఐఏఎస్ల చిట్టా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు.
ఒక్కో ఫైల్కి ఒక్కో రోడ్ చెప్పున వసూలు, కార్యదర్శులు ఆఫీసర్లకు నేడు ముఖ్యమంత్రి క్లాసు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అక్రమ ఇసుక వ్యాపారుల చేతులు కలిపి ఇసుక వ్యాపారులతో చేతులు కలిపి ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఐఏఎస్ అధికారుల జాబితా సీఎం చేతికి చేరినట్టు తెలిసింది. దీంతో నేడు సెక్రటరియట్లో జరిగే కాన్ఫరెన్స్లో అలాంటి అధికారులకు సీఎం క్లాస్ తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నిఘా వర్గాల రిపోర్ట్. నేడు సెక్రటరియట్లోని 8వ అంతస్తులో కలెక్టర్ సెక్రటరియట్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా కొందరు బ్యూరోక్రాట్స్ పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఆరోపణలు రావడంతో వారిపై నిఘా వర్గాలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అందులో కొందరు ఐఏఎస్లు క్షేత్రస్థాయిలో తమ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ బిల్డర్స్తో కుమ్మక్కై వాటాలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇసుక అక్రమాలకు పాల్పడే ముఠాలతో చేతులు కలిపి భారీ ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు ఆఫీసర్లు తమ టేబుల్ వద్దకు వచ్చే ప్రతి ఫైల్కి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లను గుర్తించి ఇప్పటికే కొందరిని అక్కడి నుంచి బదిలీ చేశారు. మరికొందరిని కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందట. ఏదైతే వీళ్ళు 3 నెలల పాటు ప్రజాపాలన పేరు మీద గ్రామాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ గ్రామాల్లో వెళ్ళకంటే ముందే వీళ్ళు మరి కార్యాచరణ భవిష్యత్తు ఆ ప్రణాళిక అదంతా చేసుకోవాలి కదా. సో దానికి సంబంధించి ఈరోజు బ్యూరోక్రాట్స్తో అందరితోని మీటింగ్ పెట్టి మరి ఎట్లా ప్రజాపాలనని 90 రోజులు ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎక్కడి నుంచి మొదలు పెడదాం, ఏ అంశాల మీద ప్రజలతో మాట్లాడదాం, మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి, ప్రజలు మన ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారా లేదంటే సంతృప్తితోనే ఉన్నారా, ఏంటి ప్రజల యొక్క నాడి ఏంటి, ఈ బ్యూరోక్రాట్స్ అందరూ ప్రజలకు అందుబాటులోనే ఉన్నారా, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారా, అవి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారా, ఇదంతా ఒకెత్తు అయితే ఇంకో దిక్కు ఈ బ్యూరోక్రాట్స్ పబ్లిక్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఈ బ్యూరోక్రాట్స్ ఇచ్చారు కదా ఇక్కడ బిల్డర్ వ్యాపారస్తులతో కలిసి అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు అక్రమంగా ఇసుక రవాణాకు ఎట్లా చేతులు కలిపి ఎట్లా రవాణా చేస్తున్నారు అనే ఈ అంశాలపైన ఒక రకంగా క్లాస్ వీక్ అని ఉన్నారంట. ఇట్లనే వచ్చిన ఆరోపణలు వస్తే కొందరిని బదిలీ చేసిర్రు. బదిలీ చేస్తే ఇంకొందరిని ఇలా క్లాస్ తీసుకునే అవకాశం ఉందంట ఈ బ్యూరోక్రాట్స్ పైన. మొన్న చెప్పిండు కదా ఏది రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పిండు. ఏమని చెప్పిండంటే ఈ దేశం అంతో ఇంత బాగుంది అంటే అది ఎంతోమంది బ్యూరోక్రాట్స్ తమ విలువైన జీవితాల్ని కుటుంబాల్ని వదిలిపెట్టి ప్రజల్లోకి వెళ్ళి పనిచేసిరు కాబట్టే ఈ దేశం అంతో ఇంతో బాగుపడింది. కానీ ఇప్పుడున్న బ్యూరోక్రాట్స్ ఏసీ గదులను వదిలి కాలు బయట పెడతలేరు. ఇచ్చిన లక్షల జీతాలు తీసుకుంటారు, అన్ని సౌకర్యాలు వినియోగించుకుంటారు, కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ప్రజల్లోకి వెళ్ళాలి ఈ బ్యూరోక్రాట్స్ అందరూ అని చెప్పేసి రేవంత్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి. మరి అప్పటి నుంచి అయినా ఎక్కడన్నా క్షేత్రస్థాయిలో ఐఏఎస్ అన్నా క్షేత్రస్థాయిలో పబ్లిక్లో ఉంటున్నట్టు మనం ఎప్పుడన్నా వార్తలు చదువుతున్నామా? ఎప్పుడన్నా ఇగోగి జిల్లా అధికారి మొత్తం పబ్లిక్లనే తిరిగిండు, పబ్లిక్ సమస్యలు ఎప్పటికప్పుడు అరుచుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు ప్రజల గురించి సమీక్షిస్తున్నాడు అని చెప్పేసి ఎప్పుడైనా ఏ జిల్లా అధికారి గురించి మనం మాట్లాడుకున్నామా? ఏదైనా పేపర్లు వచ్చేటట్టు వాళ్ళు ఏమైనా చేసిరా అంటే ఏది లేదు. వాస్తవమే.
ఏసీ గదులు దాటి బయటికి పోతలేరు, కారు దిగి కింద అడుగు పెడతలేరు. కాబట్టి చాలామంది ఐఏఎస్లు ఉన్నారు, కలెక్టర్లు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి కదా నేటి బ్యూరోక్రాట్స్. ఇది తీసుకోకపోగా ఒక్కో ఫైల్కి ఒక్కో రేటు, ఒక్కో సంతకానికి ఒక్కో రేటు, మీదికెళ్ళి ఈ దుకాణానికి తెరలేపిరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కొన్ని ఫైళ్ళు వచ్చినాయట. ఆల్రెడీ అన్ని సాక్ష్యాలతో సహా నిరూపించిరట. సో అట్లా వాళ్ళకు ఈరోజు క్లాస్ తీసుకోబోతున్నాడంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ జుడూరి గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడి దృశ్యాలు ఎక్కడికక్కడ ఒకటేసారి వస్తున్నాయి. ఒకటేసారి గాలి నుంచి మొత్తం కింద పడితే ఎమ్మటే ఇరాన్ ప్రతిఘటన. యుఎస్ ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా టెహ్రాన్ రివర్స్ అటాక్. మిసైల్ డ్రోన్ల దాడులతో దద్దరిల్లుతున్న గల్ఫ్ దేశాలు, అవన్నీ అమెరికా భూభాగాలే. ఇరాన్ ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐఆర్జీసీ. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా దాడులు చేసి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సహా కీలక నేతలను హతమార్చిన ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాడుల తర్వాత ఇరాన్ కొత్త ప్రభుత్వం తనను చర్చలకు పిలిచిందని, త్వరలోనే చర్చలు జరుపుతాయని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. ఆయన మాట మార్చకపోతే వార్త. బాగా గుర్తుపెట్టుకోవాలి, డొనాల్డ్ ట్రంప్ మాట మార్చకపోతే వార్త, మాట మార్చితే వార్త కాదు అది. ఆయనకు అది సర్వసాధారణమైనటువంటి విషయం. తెల్లారులైతే పొద్దుకిందాక ఎన్నో మాటలు మారుస్తుంటారు డొనాల్డ్ ట్రంప్ గారు. ఇదో పెద్ద లెక్క కాదు. ఆయన సంబంధం లేని నేనే చేసిన అని చెప్పుకుంటాడు. తర్వాత ఇవాళ చేసింది రేపు ఆ మాట మీద నిలబడడు. మళ్ళీ ఇంకేమన్నా అంటే నాకు శాంతి బహుమతి కావాలంటాడు. నాకు శాంతి బహుమతి కావాలంటే ఈ రకంగా యుద్ధాలు నేనే జరుపుతున్నా, ఈ యుద్ధాలు కూడా సుదీర్ఘమైనటువంటి యుద్ధాలను చేస్తా, నేను చేపిస్తా అని చెప్పుకునే ట్రంప్ గారికి శాంతి బహుమతి కావాలంట. శాంతి బహుమతి ఇస్తలేరని చెప్పేసి ప్రపంచాన్ని కల్లోలం చేస్తున్నారు. ఆగమాగ మొన్న వెనిజులా అధ్యక్షుడిని చేతులకు బేడీలు వేసుకొని తీసుకపోయా. అక్కడ ఉన్నటువంటి చమురు మొత్తం దానిపైన గుత్తాధిపత్యం చేపట్టాలని చెప్పేసి. ఇగో ఇప్పుడేమో ఇరాన్ పరిస్థితి. తాము సుదీర్ఘకాలం యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజాని ప్రకటించారు. తమ 6000 ఏళ్ల సంస్కృతిని కాపాడుకుంటామని, శత్రువుల దాడికి భారీ మూల్యం చెల్లిస్తామని తేల్చి చెప్పారు. వాళ్ళేం తగ్గుతలేరు, అస్సలు తగ్గుతలేరు. మీరు చర్చలకు పిలిచినా మేము రాము, నువ్వు వెళ్తుర్రు నేను చర్చలకు పోతా అని డబ్బా కొట్టుకుంటూ అదంతా ఉత్సాహబద్ధం అండి, ఎవరు నమ్మకుర్రి, మేము చర్చలకు ఏం రారి చూసుకుందామా అంటారు. వాళ్ళు కూడా మా దేశాన్ని మా సంస్కృతిని మేము కాపాడుకుంటాం, రారి చూసుకుందామా అంటారు. చర్చల కోసం ఇరాన్ ప్రయత్నిస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఆయన తాము అమెరికాతో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. అక్కడితో ఆకుండా పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, యుఎస్ మిలిటరీ బేస్లను టార్గెట్ చేసి ఇరాన్ భారీ దాడులు మొదలుపెట్టింది. దుబాయ్, అబుదాబి, అమ్మన్ రియాద్, దోహా తదితర ప్రముఖ నగరాలన్నింటిపైన మిస్సైల వర్షం కురిపిస్తున్నది. వెనక్కి దగ్గం. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్ పొరుగు దేశాలపై తమ దాడులు చేస్తున్నది. మరో 4 వారాల పాటు యుద్ధం ట్రంప్ అంటున్నారు. 4 వారాలు కాదు, నువ్వు ఉన్నంతసేపు అదే ఉంటుంది. చర్చలు దౌత్యంతో సమస్యలు పరిష్కరించుకోండి. గల్ఫ్ దేశాలకు మోడీ సూచన. 3 అమెరికా F-15 విమానాలు కూల్చివేత. మాపై దాడులు విరుద్ధం. అంతర్జాతీయ సంస్థలకు ఇరాన్ విదేశాంగ మంత్రి లేఖ. యుద్ధంలో చిక్కుకున్న తెలంగాణ మంత్రి. ఎవరు మంత్రి? యుద్ధంలో చిక్కుకున్న మంత్రి ఈయన మన వ్యవసాయ శాఖ మంత్రి. అలా కుటుంబంలో ఎవరికో అనారోగ్యం వస్తే మెరుగైన చికిత్స కోసం అటు వేయండంట. మెరుగైన చికిత్స కోసం ఎవరు? మన తుమ్మల నాగేశ్వరరావు గారు. మెరుగైన చికిత్స కోసం అటు పోతే ఆనేం యుద్ధం జరగబట్టి ఎక్కడికక్కడ ఏరోప్లేన్లు ఆపే. ఇక ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబం మంచిగానే ఉందంట, మంచి సెక్యూరిటీ జోన్లోనే ఉందంట. కానీ
మొత్తం మీద అయితే ఆ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో తెలంగాణ మంత్రి ఉన్నారు. ఇది గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి విషయం. రైట్, ఇక ఇది దిశ పత్రిక. ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. కువైట్లో కూలిపోతున్న అమెరికన్ F-15 ఫైటర్ జెట్. ఇగో ఎట్లా కూలిపోతుంది చూడు కువైట్లో. ఇగో అబ్బా మొత్తం అల్ల కల్లోలం. ఈ యుద్ధాలు మంచివి కావు, ఏమంటే కూర్చొని మాట్లాడుకోవాలి పెద్దల సమక్షంలో. యుద్ధ కల్లోలం, అట్టుడుకుతున్న అరబ్ దేశాలు. సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ అరామ్కోపై ఇరాన్ డ్రోన్ దాడి, చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్. ఇరాన్పై ఇజ్రాయేల్ అమెరికా జాయింట్ ఆపరేషన్తో పశ్చిమాసియా అట్టుడుకుతున్నది. తొలి దాడిలోనే ఆ దేశ సుప్రీం అయోతొల్లా అలీ ఖమేనీని సహా కీలక నేతలను మట్టుబెట్టగా తాజాగా ఇరాన్లోని అణు కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్ చేశాయి. లెబనాన్లోని హైజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేయగా కీలక నేత మృతి చెందారు. మరోవైపు తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాడులు తీవ్రతరం చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్లోని మినీ వరల్డ్ వార్ జరుగుతున్నది. దాడులు ప్రతిదాడులతో సోమవారం 3 రోజుల నుంచి పశ్చిమాసియాలో హై టెన్షన్ నెలకొన్నది. కువైట్లోని అమెరికా ఎంబాసీపై ఇరాన్ డ్రోన్ మిసైల్స్తో దాడికి పాల్పడింది. ఈ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకున్నది. బాంబు పేలులు, అంబులెన్స్ ఫైర్ ఇంజన్ల సైరన్లతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అలాగే సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీ అయిన అరామ్కోపై ఇరాన్ షాహెద్ 163 డ్రోన్లతో అటాక్ చేసింది. దీంతో ఆ కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగి చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడింది. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడింది. ఆ దేశంలో 3 అమెరికా జెట్ ఫైటర్లు నేలకూలాయి. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్టు పైన ఇరాన్ దాడి చేసింది. దుబాయ్ దోహాలోను భారీ పేలుళ్లకు పాల్పడింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ చమురు నౌకపై అటాక్ చేయగా ఓ ఇండియన్ మృతి చెందారు. అమెరికా ఎయిర్ బేస్లే లక్ష్యంగా గంటకు బాంబుల మోత మోగిస్తున్నది. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం, ఎయిర్ ఫోర్స్ కమాండర్ హెడ్ క్వార్టర్స్ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్టు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ప్రకటించింది. ఆ సమయంలో కార్యాలయంలోని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నారా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొన్నది. ఇదిలా ఉండగా యుద్ధంలో మరో 4 నుంచి 5 వారాల పాటు జరగవచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తమ సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. మొత్తం మీనైతే యుద్ధం ఇట్లా జరుగుతున్నది. ఒకరికి ఒకరు తగ్గుతలేరు, ఇంటలేరు. నెతన్యాహు ఆఫీస్పై మిసైల్ అటాక్. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వెల్లడి. దాడి జరగలేదన్న ఇజ్రాయెల్. బయటకు వచ్చి మాట్లాడిన నెతన్యాహు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు, రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయన్న ఐఏఈఏ చీఫ్. ఇక సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, 313 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. 6.5 లక్షల కోట్ల సంపద ఆవిరి. క్షీణించిన రూపాయి 41 పైసలు కిందికి. భారీగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు. త్వరలోనే $100 చేరుతుందని అంచనా. గోల్డ్ 3,300 కిలో వెండికి 8,000 జంపు. తమ్మినేనిపై అభిశంసన. అవినీతి తప్పుడు నిర్ణయాలపై సిపిఎం కేంద్ర కమిటీ సీరియస్. మరో 2 నేతలపై కూడా ఇదే తీర్మానం. ద్విసభ్య కమిటీ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా హైకమాండ్ నిర్ణయం. వరుస వైఫల్యాలు కార్యదర్శి ఎంపికలో తమ్మినేని తీరుపై అసంతృప్తి. ఇక తమ్మినేని 10 ఏళ్ళు కార్యదర్శిగా ఉంటే, సిపిఎం కార్యదర్శిగా ఉండి ఏం చేసిండాయా అంటే గ్రూప్ రాజకీయాలు పెంచిండ్రు. అలాగే క్యాస్ట్ కులాన్ని దాంట్లో పెంపొందించిండు. కాబట్టి ఏంది పద్ధతి, నీ పని ఏం చేసినావు, 10 ఏళ్ళ నుంచి పార్టీనంతా బస్టు పట్టించినావు, నీ పని ఇదేనా అని చెప్పేసి ఏంది జాతీయం కేంద్రం నుంచి ఆయనకు అభిశంసన లేఖలు వస్తున్నాయి. ఇంకా హ్యాపీ హోలీ ట్రంప్ చెప్తున్నాడు.
రక్తంతో హోలీ చెప్తున్నాడు, నెత్తురు హోలీ అన్నట్టు. ప్రజల కోసం పనిచేయండి, అప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారు. రాహుల్ గాంధీ. వాస్తవం ఇది. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసినప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారని డీసీసీ చీఫ్లకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ శివుడిలాగా నిరాడంబరతను కోరుకుంటే బీజేపీ మాత్రం ఆడంబరాలకు ప్రాధాన్యం ఇస్తుందని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శివుడిలాగా తన పదవిని నిజాయితీగా, నిబద్ధతగా, నిరాడంబరంగా ప్రజల కోసం వినియోగించాలన్నారు. శివుడు సాధారణంగా ఉంటాడు, ఆయన దగ్గర త్రిశూలం ఉన్నా ఆయన వెనకే ఉంటుంది. కేవలం ధర్మాన్ని కాపాడాల్సిన సమయంలో మాత్రమే శివుడు ఆ త్రిశూలాన్ని బయటకు తీస్తాడు. చివరికి తనలోని సగ భాగాన్ని స్త్రీకి ఇచ్చి మిగతా సగ భాగాన్ని కూడా ఎవరైనా అడిగితే ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కాంగ్రెస్లో మూల సిద్ధాంతం కూడా ఇదే అని రాహుల్ గాంధీ చెప్పారు. అహింస, శాంతి, సత్యాన్వేషణ ఈ సిద్ధాంతాల ఆచరణ కోసం నిరంతరం పనిచేయాలని డీసీసీ చీఫ్లకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 9:30 పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మరి ఎటుపోయిండు ఆయన? కేసీ వేణుగోపాల్ సార్ ఎటుపోయిండు? ఏడా మరి పత్తకలేడిలా ఎటుపోయిండో కదా. సో మొత్తం మీద అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు శివుని భక్తులకు, వైష్ణవ భక్తులకు లొల్లి నడుస్తుంది. మొన్న చిన్నజీ అది ఆయన పెట్టిన పెంటకు, ఆ స్వామి పెట్టిన పెంటకు. సో ఈ అడ్డం బొట్లు, నిలువు బొట్లు అట్లా ఇప్పుడు ఏమంటున్నారు? బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు జై శివయ్య అంటున్నారు. మనం శివుని లెక్క మన దగ్గర త్రిశూలం ఉన్న వెనక పట్టుకొని నిలబడతాం. సగం భాగం పార్వతీదేవికి ఇచ్చేసిండు, ఇంకా సగం భాగం ఎవరికైనా అడిగితే ఇంకెవరికైనా ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే త్యాగంలో ముందున్నారు, యుద్ధంలో ముందున్నారు. అంత త్యాగమూర్తి, అంత త్యాగశీలి శివుడు. మనం ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఎవరిని చూపుతారంటే రాముని చూపుతారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమో రాముని దిక్కు, శివుని దిక్కేమో కాంగ్రెస్ వాళ్ళు. సో ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇగో ఓపెన్గా రాసుకొచ్చారు కదా వాళ్ళు, మన శివుని లెక్క అని. ఇప్పుడు శివుని భక్తులంతా కాంగ్రెస్ వైపు నిలబడాలా, రావణ భక్తులంతా బీజేపీ వైపు నిలబడాలా? ఏంది ఈ మతాల మధ్య కొట్లాట? ఈ దేవుళ్ళను కూడా వేరు చేయడం ఏంది? ఈ పార్టీలు వీళ్ళ కోసం ఇట్లా. – 61,125 ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్. రాష్ట్రంలోని 489 క్లస్టర్లలో 61,125 ఎకరాల్లో పంటలు. ఈ యాసంగి నుంచే సాగు మొదలుపెట్టిన వ్యవసాయ శాఖ ప్రతి క్లస్టర్కు కృషి సఖి, 3 క్లస్టర్ల బయో రీసెర్చ్ సెంటర్ తోడ్పాటు అందిస్తున్న సెంటర్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్. సఖి బీఆర్సీలకు ట్రైనింగ్, 61,125 మంది రైతులకు శిక్షణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక సహాయం. పీజీ సీట్ల పెంపునకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్. 2026-27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ జారీ. షేక్ పేషెంట్లతో తప్పుదోవ పట్టిస్తే పర్మిషన్లు రద్దు. కొత్త కోర్సులు, సీట్ల పెంపునకు భారీగా ఫీజులు. డిగ్రీ కాలేజీకి 4 ఎకరాల జాగా మస్ట్. పట్టణంలో అయితే 4 గ్రామాల్లో 8 ఎకరాలు తప్పనిసరి. ఇంటర్లోను అర్బన్లో 2 ఎకరాలు, రూరల్లో 4 ఎకరాలు ఉంటేనే అనుమతి. జూనియర్ లెక్చరర్లకు బీఈడీ టెట్ ఉండాలి. ఇంటర్ వొకేషనల్ కోర్సులను ఐటీఐ లేదా పాలిటెక్నిక్స్లో విలీనం చేయాలి. సర్కారుకు ఇచ్చిన నివేదికలో విద్యా కమిషన్ సిఫార్సులు. కనీసం గాలి వెలుతురు సోకని అపార్ట్మెంట్లలో తరగతి గదులు పెట్టి విద్యార్థులకు జైలు తరహా పరిస్థితి కల్పిస్తున్న కాలేజీలకు కళ్లెం వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ సర్కారుకు పలు కీలక సిఫార్సులు చేసింది. ఇకపై రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ, జూనియర్ కాలేజీ పెట్టాలన్నా, ఉన్న వాటిని కొనసాగించాలన్నా
కనీస మౌలిక సదుపాయాలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. కేవలం భవనాలే కాదు, విద్యార్థులకు పాఠాలు చెప్పే లెక్చరర్లు క్వాలిఫికేషన్లో భారీ మార్పులను ప్రతిపాదించింది. ఈ మేరకు విద్యా కమిషన్ తమ నివేదికను ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. ఇది అమల్లోకి వస్తే కనీస గ్రౌండ్స్ లేకుండా అపార్ట్మెంట్లలో నడుస్తున్న కాలేజీలకు చెక్కుపడినట్టేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అపార్ట్మెంట్లలో కాలేజీలకు నో పర్మిషన్. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ కమర్షియల్ కాంప్లెక్స్లో నడుస్తున్నాయి. నిన్న నారాయణ ఐఐటి ఇడ షేర్లింగంపల్లి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నారాయణ కాలేజీకి పోయినాం. నిన్న నేనే పోయినా, మైక్ పట్టుకొని పోయినా. మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తే అసలు ఆ బిల్డింగ్కి పర్మిషన్ లేదు, పక్కన స్కూల్ ఉంటుంది, తర్వాత అక్కడ కాలేజ్ ఉంటుంది, ఇంటర్ కాలేజీ, అందులోనే హాస్టల్ ఉంటుంది. ఆ బిల్డింగ్కి పర్మిషన్ లేదు. ఆ బిల్డింగ్ పర్మిషన్ ఉండు కాదు, ఆ కాలేజీలో కనీసం ఫైర్ సేఫ్టీ లేదు. 1000 మంది చదువుతారు, ఆ కాలేజీలో 1000 మంది ఉంటారు, కనీసం ఫైర్ సేఫ్టీ లేదనలా. మేము పోయి అడిగితే మేము మైక్ పట్టుకొని పోగానే తాళాలు వేసుకొని ప్రిన్సిపాల్ పోతున్నారు. ఏంది ఇది అని జరిగితే చుట్టుపక్కల ఎవరికి లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో చుట్టుపక్కల లేదు కాబట్టి మాకు లేదని ఓపెన్గా చెప్తున్నారు. అగో నారాయణ కాలేజీల పరిస్థితి అది. పొద్దుగాల 6 గంటలకు లేపుతారట, 10:30 దాకా చదివే. 6 గంటల నుంచి 10:30 దాకా చదివే. పోనీ ఆ తిండి ఏమన్నా రీతిగా ఉంటుందంటే అడ్డమైన తిండి అట. మరి పంపుతున్న తల్లిదండ్రులకి ఎట్లా బుద్ధి లేదు? చదువుకుంటున్న పిల్లలు ఏంది పరిస్థితి? ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఆ పిల్లల జీవితాలు ఏంది? అగ్ని ప్రమాదం జరిగితే ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? సంవత్సరానికి 3 నుంచి 4 లక్షలు, 4 నుంచి 5 లక్షల రూపాయల దాకా తీసుకుంటున్నారు పిల్లల దగ్గర. కనీస ప్రమాణాలు పాటించాలి కదా. ఆ బోర్ నీళ్ళేది ఆగబెడతారట. కనీసం ఫైర్ సేఫ్టీ లేదనలా. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఏమన్నా అయితే పిల్లల భవిష్యత్తు ఏంది? ఈ నారాయణ సంస్థల మీద చర్యలు తీసుకోవాలి కదా. నిన్న మేము రోజు మాట్లాడితే మీకు పర్మిషన్ ఉందా అని మాట్లాడుతున్నారు ఉల్టా మాకే. లోపలికి వస్తానికి మీకు పర్మిషన్ ఉందా అండి? పోయి మా జిఎం గారిని కలవండి, జిఎం గారిని కలవాలట. వీళ్ళు పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కడతారు, పర్మిషన్ లేకుండా ఫైర్ సేఫ్టీ ఉండదు, ఇంటర్నాన్స్ బోర్డ్స్కు విరుద్ధంగా నడుపుతారు, జిహెచ్ఎంసీ బోర్డ్స్కు విరుద్ధంగా నడుపుతారు, ఫైర్ సేఫ్టీ అసలుకే ఉండదు, పిల్లల నుంచి వసూలు చేస్తారు 4-5 లక్షలు సంవత్సరానికి. మళ్ళీ ఇప్పుడు అడ్మిషన్లు ఓపెన్ అయినాయి, అడ్మిషన్లు వస్తూనే ఉంటారు, టీవీలలో యాడ్లు ఇస్తారు, ఒకటి అలా పోతే అంత డొల్లా పంపగురి నారాయణ కాలేజీలకు. కనీసం ఫైర్ సేఫ్టీ లేదనలా. ఏమన్నా అయితే ఏంది పిల్లల భవిష్యత్తు? ఈ కార్పొరేట్ కాలేజీల దాహానికి మన పిల్లలు ఎందుకు బలి కావాలి? అలాేమో లక్షలు ఫీజులు తీసుకొని కోట్లకు పడగెత్తి మంచి ఏసీ రూములల్లో, మంచి ఏసీ కార్లల్లో తిరుగుతారు. పిల్లలకేం బుక్కడి భూమ పెట్టరు. ఇట్లున్నది ఈ కార్పొరేట్ కాలేజీల పరిస్థితి. ముందుగా వీటిని ఎమ్మటే తీసేయరి, ఎమ్మటే వాటి లైసెన్స్ రద్దు చేయరి. లైసెన్సే లేదు వాటికి, ముందుగా సీజ్ చేయరి వాటిని. ప్రధాని హై లెవెల్ మీటింగ్. పశ్చిమాసియా దేశాల్లో ఇండియన్స్ భద్రతపై సమీక్ష. నెతన్యాహుకు ఫోన్ కాల్. బహ్రెయిన్ రాజుతో మాట్లాడిన మోదీ. ఇజ్రాయెల్లోని లక్షలాది మంది భారతీయుల రక్షణపై ఆందోళన. ఇరాన్పై మేము కూడా యుద్ధం చేస్తాం. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఓపెన్ స్టేట్మెంట్. అమెరికా సైనిక స్థావరాల నుంచి బ్రిటన్ దాడులు. ఖతార్ వైపు దూసుకెళ్లిన ఇరాన్ డ్రోన్ కూల్చివేత. ఇక 5 వారాల పాటు యుద్ధమే అంటుండే. 5 వారాలు కాకపోతే 5 ఏళ్ళు చేసుకో స్వామి. నిన్ను కాదంటోళ్ళు ఎవరు, నీకు ఎదురు చెప్పేటోళ్ళు ఎవరు? నీకు ఎవరైనా ఎదురు మాట్లాడితే సుంకాలు అంటావు, టారిఫ్లు అంటావు, లేదంటే యుద్ధం అంటావు. మళ్ళీ తర్వాత నాకు శాంతి బహుమతి కావాలంటావు. ఏమైనా యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధాన్ని నేనే ఆపినంటావు. సుఖాలు చూపిస్తున్నాడు ప్రపంచ దేశాలకు ట్రంప్ గారు. రోజు పేపర్లో కనబడతాడు, రోజు వార్తలలో ఉంటాడు. ఖమేనీని చంపినందుకు గర్వపడుతున్నా డొనాల్డ్ ట్రంప్. ముందుగా ఖమైనీనే నాపై దాడి చేయాలనుకున్నాడు. తానే ఆయనపై ఫస్ట్ అటాక్ చేశానని వెల్లడి.
అధ్యక్ష ఎన్నికల టైంలో తనపై 2 సార్లు ఇరాన్ హత్యకు ప్రయత్నించిందని ఆరోపణ. రైట్, ఇక ఇదండి వెలుగు దినపత్రిక. రేపొచ్చే ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా.